ఇదిగోండి ఇందులో అయితే పెద్దకాయలు అయితే తీస్తున్నాను. నిజంగా చేతితోటైతే నాకు మా వారికి అయితే ఒక చిన్న యుద్ధమే జరుగుతును. నిజంగా నాకు చాలా కోపం వద్దనమాట. నిన్న రాత్రి అయితే 10:30 అయిపోయిందండి ఇంటికి వచ్చేసరికి. ఇంకా హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మాకైతే సుబ్రహ్మణ్య స్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడి, బాబాగారి గుడి ఇలా 3 వరుసగా ఉంటాయన్నమాట కాలువ దగ్గర కొంచెం పక్కకి. అయితే ఇప్పుడు అక్కడ కొత్తగా గుళ్ళు కడుతున్నారు కాబట్టి అక్కడి నుంచి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు తీసుకొచ్చి మన ఉమామహేశ్వర గుడిలో పెట్టారన్నమాట. అయితే మేము ఇంకా రేపొద్దున షష్ఠి కదండి, ఈ రోజు నైట్ ఏంటంటే ముందు రోజు నైట్ మటుకి కళ్యాణం అయితే జరిపిస్తున్నారంట. పేట్ల మీద కూర్చుంటారా అని ఫోన్ అయితే వచ్చింది మాకు గురుగారి దగ్గర నుంచి. సరే అని చెప్పేసి మేమే కాదు ఇంకా తెలిసిన వాళ్ళు మరి ఎంతమంది కూర్చుంటున్నారు మాకు ఐడియా లేదు, అక్కడికి వెళ్తేనే కానీ తెలియదు. అయితే ఇప్పుడు మేమైతే కనుక సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణానికి అయితే కూర్చుంటున్నాం. ఫస్ట్ టైం అండి కూర్చోవడం అయితేనే. ఎప్పుడు కళ్యాణానికంటే ఉమామహేశ్వరికి ఎప్పుడు కూర్చుంటాం కానీ ఎప్పుడు సుబ్రహ్మణ్య స్వామిది కూర్చోలేదు. సరే అని ఇంకా సాయంత్రం మాట 7 గంటలకు స్టార్ట్ అవ్వాలి. ఈలోగా ఏంటంటే మా వారిని ఒక 4 కాయలు పట్టురండి జ్యూస్ చేసుకుని తాగుతాము అని అన్నామండి. నేను హారిక అదే అన్నం నారింజకాయలు తీసుకురమ్మంటే ఈయన ఏం చేశారో తెలుసా, నిజంగా మీరు చెప్తున్నా మరి అన్ని కాయలు అసలు తాగగలమా మనం ఇన్ని కాయలు? ఇదిగోండి మా తమ్ముడు వాళ్ళది ఫ్రూట్ షాప్ ఉందన్నమాట ఇంకొకరిది. అయితే పట్టుకెళ్ళి బావ అని చెప్పేసి మొత్తం మీద ఒక 1/2 డజన్ కాయలు తెమ్మంటే ఎన్ని కాయలు తీసుకొచ్చారో చూడండి. అసలు వీళ్ళని ఏమన్నాలి, అసలు నేను చెయ్యాలా తీయాలా? తాగచ్చు, మంచిది హెల్త్కి అయితేనే, విటమిన్ సి బాగా లభిస్తుంది. నారింజకాయలు అన్నమాట ఇవి. అసలు ఇన్ని కాయలు బెల ఉన్నాయి కదా, రంగు కూడా వచ్చేస్తున్నాయి. మంచి ఆరోమా వస్తుందండి. నారింజకాయలు ఏంటో తెలియదు కానీ మంచి స్మెల్ వస్తుంది. అయితే నారింజకాయలు పుల్లగా ఉంటాయని అనుకుంటారు, కొన్ని మటుకి స్వీట్నెస్ ఉంటుంది, లైట్గా పులుపు ఉంటుంది కానీ కొంచెం తీపి ఉంటుంది. దీనికి తగ్గట్టుగా ఇన్ని కాయలు రసం తీయాలంటే చేత్తో చేయాలంటే మన వల్ల అవ్వదు. ఇలాగా మధ్యలో కట్ చేసి ఆ రసం జ్యూస్ తీసి తీయాలంటే మన వల్ల అవ్వదు. కాబట్టి దీనికి ఒకటి మీకు ఇప్పుడు చూపిస్తాను, చాలా ఈజీగా ఉంటుంది. ఈయన తెచ్చినందుకు నాకు ఇంట్లో అది ఉన్నందుకు కరెక్ట్గా సరిపోయింది అన్నమాట, లేకపోతే నా పని అయిపోదును. మీకు ఇప్పుడు చూపిస్తాను నేను అదేంటన్నది. ఇదిగోండి ఇందులో అయితే పెద్దకాయలు అయితే తీస్తున్నాను. నిజంగా చేతితోటైతే నాకు మా వారికి అయితే ఒక చిన్న యుద్ధమే జరుగుతును. నిజంగా నాకు చాలా కోపం వద్దనమాట. అసలు నేను ఊరుకోపోదును. ఒక 6 కాయలు తీసుకురమ్మంటే ఇన్ని కాయలు పట్టుకొచ్చే రేట్ అని. కానీ సమయానికి ఇంట్లో మిషన్ ఉంది కాబట్టి మనకి సరిపోతుంది. అబ్బా మంచి స్మెల్ వస్తుంది. చలికాలం బాగా చలి ఎక్కువగా ఉందండి. కానీ ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నీళ్ళు ఏం వేసుకోమనుకోండి, మామూలుగా రసం తీస్తాను. ఇవి కొంచెం స్వీట్నెస్గా కూడా ఉంటాయి. ఇదిగోండి దీంట్లో మీకు జ్యూస్ ఎలా చేసుకోవాలో అనేది చూపిస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ పెడతాను. నాకైతే చాలా కోపం వచ్చిందన్నమాట. ఇది ఉంది కాబట్టి అగారో ప్రోడక్ట్ వచ్చిందండి. ఇది ఉంది కాబట్టి ఊరుకున్నాను కానండి, లేకపోతే ఆయనకి నాకు యుద్ధం జరుగుతుంది నిజంగానే. లేకపోతే ఇన్ని కాయలు ఎందుకండి, అసలు రసం తీసేయాలంట. వాళ్ళు తీసుకుంటే తెలుస్తుంది, మనం తీసి ఇచ్చే కన్నానే. మనకి ఈ ప్రోడక్ట్ అయితే అగారా నుంచి వచ్చిందండి. ఎలక్ట్రిక్ సిట్రస్ జ్యూసర్ అండి. మోడల్ వచ్చేసరికి రీజెన్సీ. అలాగే మనకి 350 వాట్స్ అయితే ఉంది. 1 ఇయర్ వారంటీ కూడా ఉంది. ఇప్పుడు చూద్దాం దీని పనితనం ఏంటో. ఇన్ని కాయలు తీసుకొచ్చారు కాబట్టి దీని పనితనం అంటే అన్ని కాయలు కొయ్యలేండి, ఒక 1/2 డజన్ అయితే కట్ చేస్తాను. చూద్దాం జ్యూస్ని బట్టి. ఇంకొంచెం సరిపోతే మా ఇంట్లో అయితే ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఎక్కువ కాయలే పడతాయి అనుకుంటున్నాను. ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. తీద్దాం బయటికి. చూడండి ప్లేస్ కూడా ఎక్కువ పట్టదు, ఆక్యుపై చేయదు ప్లేస్ కూడా. మన కబోర్డ్లో ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది కదా. జ్యూస్లకి నేను ఎక్కువగా ఇది తీసి వాడుతూ ఉంటాను అనమాట. ఈ టైప్ మోడల్ అయితే నా దగ్గర లేదు, కానీ ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మనకి. ఓకే బాగుంది కదా లుక్ వైజ్గా కూడా. మనకి గ్రే కలరా సిమెంట్ కలరా, దీన్ని ఏమంటాం, బ్లాక్ అండ్ గ్రే కలర్ అన్నా, గ్రే. కానీ చూడడానికి లుక్ వైజ్గా బాగుంది కదా. దీన్ని ఎలా ప్రాసెస్ ఏంటి అనేది అంతా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. మనకి మాన్యువల్ బుక్ ఒకటి ఇస్తారండి, అలాగే వారంటీ కార్డు కూడా ఇస్తారన్నమాట. 1 ఇయర్ వారంటీ కాబట్టి ఇవి జాగ్రత్త చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు మొత్తం మీకు చూపిస్తాను. ఇలా మనకి వచ్చింది కదా. అయితే ఇప్పుడు మనం ఇది ఇలా నొక్కి తీయచ్చు అన్నమాట.
ఇలా తీసేసి ఇక్కడ మనకు 2 జ్యూసర్లకి ఇచ్చారు. అంటే ఇది జ్యూసర్దే, ఇది కూడా. అంటే మరి పెద్ద కాయలు ఉంటాయి కదా, బాగా పెద్ద సైజు కాయలకి, అంటే బత్తాకాయలు కూడా మనం తీసుకోవచ్చు, నారింజ కాయలు, కమలాకాయలు, ఇలా రసం అయితే తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇది కూడా తీసేయచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను క్లీన్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఒకసారి దగ్గర చూపించమ్మా. ఇదిగోండి, ఇది ఇలా దేనికి దానికి వచ్చేస్తాయి అన్నమాట. చూసారా? ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదిగోండి జల్లిడి కింద ఉంటుంది. ఇలాగా మీకు అర్థమవుతుందా? కన్నాలు కనపడుతున్నాయి కదా, ఇలా అన్నమాట. ఇదిగోండి, ఇది ఎలా తీసేసుకొని గిన్నె, ఇదిగోండి లోపలైతే ఇలా ఉందన్నమాట. చూడడానికి చాలా బాగుంది. ఇవైతే నేను క్లీన్ చేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా జ్యూస్ తీసుకోవాలి. ఇదిగోండి, వాష్ చేసాను. ఇలా మనకి ఓన్లీ పల్ప్ కావాలనుకుంటే మామూలుగా ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి హోల్స్ కింద కనపడుతుంది కదా, పల్ప్ కూడా దిగుతుంది. ఓన్లీ రసమే కావాలనుకుంటే ఇలా మనం మార్చి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది అవసరమైతే ఇదిగోండి ఇలాగా మార్చుకోవచ్చు. 2 ఉన్నాయి ఆప్షన్స్. ఇప్పుడు నేను చిన్నది పెడుతున్నాను నిమ్మకాయలతో. అంటే మనం దెబ్బకాయలు, పులిహారికి కానీ అన్నిటికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. నిమ్మకాయలు కూడా మనం జ్యూస్ అయితే ఈజీగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది ఉంది కదా, ఇది కూడా వాష్ చేసుకుని తీసుకొస్తాను. మనకి ఇలా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఇలా పెట్టేస్తే దీనికి ఫ్లో ఫిట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇలా పెట్టి స్విచ్ ఆన్ చేయండి నాన్న. ఇదిగోండి, ఒక 1/2 స్పూన్ బెల్లం పొడి అయితే వేస్తున్నానండి. కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి జ్యూస్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఇదిగోండి, ఇలా అంటే వచ్చేస్తుంది అంతే, సరిపోతుంది అంతే. మళ్ళీ పైకి పెట్టేసుకోవడమే. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, కలర్ దెబ్బకి చేంజ్ అయింది కదా బెల్లం పొడి. బాగుంది. చిటికెడు సాల్ట్ కూడా వేద్దాం. ఇలా మనం బత్తాయికాయలు, కమలాకాయలు ఈజీగా చేసేసుకోవచ్చండి రసం అయితేనే. నాకైతే బాగా నచ్చింది. 2 నిమిషాల్లో అయిపోయింది. ఇంకా జ్యూస్ ఉంది చూసారా. ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం నేనైతే జగ్గులో కలిపేసుకుంటాను. మాకు ఎక్కువ మెంబర్స్ కాబట్టి నేనేం చేస్తానంటే జగ్గులో వేసేసుకొని ఒక గ్లాస్ తాగుతామన్నమాట. కొంచెం వాటర్ కూడా కలుపుతున్నాను. అలాగే ఇంకా జ్యూస్ ఉంది, అది కూడా తీసేసుకుందాం. అంతే. ఇంకొంచెం బెల్లం పొడి కూడా ఇందులో వేసుకుందాం. బెల్లం పొడి ఎప్పుడైనా వేసుకొని ఇలాగ నారింజకాయ జ్యూస్ తాగండి, చాలా బాగుంటుంది. ఇంక ఇది బాగా వచ్చేసింది కదా, పైకి పెట్టేద్దాం. ఈజీగా కలిపేసుకోవచ్చు. ఇదిగోండి, జ్యూస్ అయితే అయిపోయింది. మనకేమో లైట్గా వచ్చింది ఎల్లో కలర్లో. అంటే నేనైతే బెల్లం పొడి వేయడం వల్ల ఈ కలర్లోకి వచ్చింది అన్నమాట. జ్యూస్ అయితే చక్కగా ఇలా అంటే ఇంకా ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. మళ్ళీ మనం ఇది పైకి పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి, మనకి ఇది ఎన్ని కాయలైనా సరే ఇది ఉంటే చాలు మాట. చాలా ఈజీగా పిల్లలకు కూడా చెప్పచ్చు మాట. మనం ఇలాగంటే చక్కగా జ్యూస్ తీసేస్తూ ఉంటుంది. ఇది మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది మటుకి యూస్ఫుల్ అవుతుంది. నాకైతే బెస్ట్ అనిపించింది ఇది కూడాని. ఇలా ఈజీగా ఉంటే మన ఆడవాళ్ళకైతే కిచెన్లో టకటగా చేసేయచ్చు మాట ఏదైనా. ఇదిగోండి, నేనైతే ఈ జ్యూస్ తీసుకుంటున్నాను. పులుపు ఉంటుంది, నారింజకాయలు కదా, బాగుంది టేస్ట్ అయితే. ఇంకా గుడికోటి వెళ్ళాలి, ఇంకా రెడీ అవుతాను. గుడికి వెళ్ళాక అక్కడ కలుద్దాం.
నాగసర్పదోషం ఉన్నటువంటి వారి సుబ్రహ్మణ్యుడు కళ్యాణంలో కూర్చున్నట్లయితే ఆ దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి నిన్న రాత్రి అయితే 10:30 అయిపోయిందండి ఇంటికి వచ్చేసరికి. ఇంకా నైట్ ఇంకొద్దిగా టిఫిన్ చేసేసి మళ్ళీ పొద్దుటే షష్ఠి కదా, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చలి అయితే మామూలుగా లేదండి. ఈసారి అయితే మటుకి అందరం వణికేస్తున్నామాట. ఎప్పుడూ ఉంటుంది కానీ ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఇదిగోండి గుడికి వెళ్ళి దర్శనం చేసేసుకుని వచ్చేసాము. అసలు గుడిలో అయితే ఇసుకైతే జనం ఇంకా అసలు మామూలుగా లేరన్నమాట. ఇసుకైతే రాలనంత జనం ఉన్నారు. అంటే ఇది ఇంకా ఉన్నారు. ఇంకా మేము కొంచెం పెందరగడ వెళ్ళినా లైన్లోనే ఉన్నాము. మేము ఎప్పుడు వెళ్ళాం పెందరగడ అంటే 7కి వెళ్ళాం. 6కి అయితే ఇంకా ముందు వెళ్ళింది. పాపం కాలేజీకి వెళ్ళాలి కదా, దర్శనం చేసేసుకున్నది వెళ్ళిపోయింది. దానికి కొంచెం లంచ్ బాక్స్ పెట్టేసి మేము కొంచెం లేట్గా 7ంటికి వెళ్ళాం. మేము మా సాయిరం పరిశ్రమ అయితే 8ంటికి వెళ్ళినట్టున్నారు. మీరు 8:30కి వచ్చారా? 8ంటిగా? 7:30 వచ్చాం. మీరు వెళ్ళిన అరగంటకే వీళ్ళు అలా అంటే బ్యాచ్ బ్యాచ్ల కింద వెళ్ళామట ఈసారి దర్శనానికి. పైన పని చేయడానికి రమ్మన్నానండి. నా ఒక్కదాని వల్ల అయితే అవ్వట్లేదు అనమాట. కొంచెం చాలా నీరసంగా ఉంటుంది కాబట్టి మనిషిని పురమాయించాము. పైకి వస్తున్నారు పైన క్లీన్ చేయడానికి. సరే అని చెప్పేసి కొన్ని అవన్నీ సెట్ చేద్దాం, మళ్ళీ సర్దుదాం అనుకుంటున్నాను. అన్ని పూత మీద ఉన్నాయి, ఏది తీయడానికి లేదు. మళ్ళీ నెక్స్ట్ టైం చేద్దాం. ఇప్పుడు కొంచెం ఉన్నాయన్నమాట పైన గార్డెన్లో చక్కబెట్టవలసినవి. సరే అని చెప్పేసి కాఫీ కాస్తుంది అనమాట అండి. ఇంకా కాఫీ తాగేసి ఇంకా మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట. రెస్ట్ లేదు అసలు. ఇప్పుడు నిజంగా అసలు టైం అసలు ఎలా గడిచిపోతుందో తెలియట్లేదు. అటు ఇటు ఇంకా తిరగడమే సరిపోతుంది అనమాట. పైన చేసుకోవడం, మళ్ళీ కిందకు వచ్చి కింద చేయడం, ఇలా అయిపోతుంది అంతా రోజంతా కూడాని. ఇంకా స్వామికి అయితే మంచిగా అయిపోయిందండి. ఇంకా గుడి కట్టుతున్నారన్నమాట. అక్కడ గుడి అయితే కడుతున్నారండి కాలువ గట్టు దగ్గర అన్నమాట. ముగ్గురికి 3 గుళ్ళ కింద కట్టి ఉంచేవారు ఇంతకుముందు. సాయిబాబా, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామిది. ఇప్పుడు కూడా అలాగే గుడి కడుతున్నారు. ఉమామహేశ్వర ఆలయంలోని పెట్టారండి విగ్రహాలు ప్రస్తుతం సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి నిన్న రాత్రి కళ్యాణం అయితే అసలు ఎంత బాగా జరిగిందంటే చాలా బాగా జరిగింది అనమాట. అసలు అనుకోలేదండి పీటల మీద కూర్చుంటామని. మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అన్నమాట సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణంలో కూర్చోవడం అయితేనే మంచిగా జరిగింది, చాలా బాగా జరిగింది. ఇంకా ఎంత హ్యాపీగా అనిపించిందంటే చక్కగా అందరూ వచ్చారు. ఇంకా ఏంటంటే అండి కొన్ని అనిపిస్తుంటాయి. ఎప్పుడు కూర్చుని ఉంటాము కళ్యాణంలో అదిని, ఒక్కోసారి మన మనమే చేస్తున్నట్టుగా మనమే ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే కొన్ని పరిస్థితులు బట్టి కొన్ని పనులను బట్టి అది అలాగే అనిపించింది అనమాట. ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాము, దర్శనం చేసుకుని వచ్చేసాము. అంతా కూడా చాలా బాగా జరిగింది. ఏంటంటే పుట్లో పాలేసిన అలాగే ఇలా సుబ్రహ్మణ్య అంటే పుట్లో నాగుల చవితి గడలేని వాళ్ళు ఇలా షష్ఠి రోజున కూడా పాలై పోసుకుంటారండి. ఎందుకంటే పిల్లలకి అది చెవుడది రాకుండా, చీమది కారి చెవు పోట్లు అవి వస్తాయి బట పిల్లలకి. చిన్నప్పుడు ఉండేవిలేండి, ఇప్పుడు లేవు, చాలా వరకు తగ్గినాయి కదా. ఇదివరకు అయితే మాట్లాడితే ఇదేంటి చెవుడు కిందని చెవులో పోటు చీమంటారేమో అవన్నీ వచ్చి అంటారు కదా. రాకుండా కూడా చాలా మంది పూజలు చేసుకుంటారు అన్నమాట, పిల్లలకు బాగుంటుందని. అలాగే సర్పదోషాలు ఎప్పుడెప్పటి నుంచో సర్పదోషాలు ఉన్నా కూడా మనం ఇలా చేసుకోవడం వల్ల మనకు కొంచెం అది పోతుందంటారండి. చాలా మంచిది మాట అన్ని విధాలు కూడా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా నేను కొద్దిగా షూట్ చేశాను, చూడండి. నా కామెంట్ ద్వారా చెప్పండి ఎలా ఉందనేది. నాకైతే పాలు అయితే మరిగిపోయినాయి. కాఫీ తాగేసి ఇంకా మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.